మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఆర్ కానిస్టేబుల్ వలి ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలని అనంతపురానికి చెందిన బాధితుడు సత్యసాయి జిల్లా ఎస్పీని కలిసి వేడుకున్నాడు. వలి గతంలో అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేశాడు. అప్పట్లో వెంకట నారాయణ అనే వ్యక్తి అవసరాల నిమిత్తం వలి నుంచి 6 లక్షలు అప్పుగా తీసుకున్నారు. షూరిటీ కింద తనకున్న 5 సెంట్ల ఫ్లాట్ను ఆయకప్పు రిజిస్ట్రేషన్ చేయించాడు. అసలు వడ్డీ చెల్లించి ఫ్లాట్ను తిరిగి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాలని కోరాడు బాధితుడు. అయితే ఆ స్థలంతో నీకు సంబంధం లేదంటూ వలి ఎదురు తిరిగాడు. మనోవేదనకు గురైన వెంకట నారాయణ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు తనకు కూడా ఆరోగ్యం సరిగ్గా లేదని, వయసు మీద పడిందని న్యాయం చేయాలని ఎస్పీ రత్నను కలిసి వేడుకున్నాడు వెంకట నారాయణ. విచారించి బాధితునికి న్యాయం చేయాలని ఏఆర్ డీసీపీని ఆదేశించారు ఎస్పీ రత్న. డేట్ ఎంత మీరు నాకు ఒక 2 days ఇప్పుడు ఆయన పెట్టాను, త్వరగా వచ్చేది. నాకు ఆరోగ్యం బాగలేక 6 లక్షలు లెక్కేం తీసుకున్నాను సార్. ఆయన దగ్గర రూపాయలు ఒడ్డు పట్టుకొని ఇచ్చినాడు సార్. లెక్క 5 లక్షలు. మళ్ళీ నెల 15,000 రూపాయలు వడ్డీ ఇస్తా వచ్చినా సార్. మళ్ళీ నీ ఆరోగ్యం బాగలేదు, నా సూటి కావాలా అంటే 5 సెంట్లు భూమి ఉండాలి, రాసి నీ సొమ్ము నీకు ఇస్తా, నా సొమ్ము నాకు ఇచ్చాం, నీ సొమ్ము నీకు ఇస్తానని రాసిస్తా అని చెప్పి తీసుకుపోయినాడు. రాయించుకున్నాడు 5 సెంట్లు. నేను 6 నెలలు అవుతుంది, 7 నెలలు అవుతుంది సార్. నీ సొమ్ము నీకు ఇస్తా, నా 5 సెంట్లు నాకు రాసిమంటే మేము అడిగిన తర్వాత వేరే వాళ్ళకు రాసిచ్చాం. అది నా కొడుకు తెలిసి లెక్క ఏదో తాగి పోయి ఊరు వేసుకొని చచ్చిపోయాడు సార్. నాకుండేది వాడు కూడా నేను చచ్చినా కూడా ఆయన రాసాడు సార్. ఊరికి వాయిదాలు వేస్తాడు కానీ ఆయన మాత్రం రాసాడు సార్. రాసాడు సీఎం ఓలి సిఆర్ కానిస్టేబుల్ ఆయన సొమ్ము ఆయన డబ్బు ఇచ్చేస్తా. నేను రాయించిన కాబట్టి ఆయన వడ్డీ లెక్క ఇస్తా. నా సొమ్ము నాకు రాసిమని అడుక్కుంటాడు సార్. 6 నెలలు అయింది సార్. ఇదే ఆఫీస్కు 6 మాటలు తిరిగినా సార్. నేను ఈడ కలెక్టర్ చంద్రాలో ఇచ్చిన, ఇచ్చిన అనంతపురంలో ఇచ్చిన, ఏమే కానీ అది నా పేరు వెంకటనారాయణ. 2 రోజుల్లో